నాయనమ్మ పేరులోనే ఉంది కదా, నాన్న అమ్మ వీళ్ళిద్దరి స్థానంలో ఉండి పిల్లలకి ప్రేమ పంచేవాళ్ళని, ఆ ప్రేమ వాళ్ళకి ఇవ్వకపోగా ఒక అందమైన కుటుంబాన్ని నాశనం చేసింది. ఇన్సిడెంట్ తెనాల్లోనే జరిగింది. ఎవరైనా సరే కొడుకు కాపురం బాగుంటే చాలు అనుకుంటారు, కానీ ఈవిడ అంతకు మించే ఆ కొడుకు జీవితాన్నే నాశనం చేసింది. ఆ కొడుకునే తన గుప్పిట్లో పెట్టుకొని తన చేత చెయ్యరాని పనులన్నీ చేయించింది. చివరికి ఆయనకు కూడా తెలియదు ఇలా చేస్తున్నానని. మన సబ్స్క్రైబర్ షేర్ చేసిన ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అసలు ఏం జరిగింది, ఈమె ఆ కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ లేట్ అవుతున్నాయని డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దు. వీలైనంత త్వరగా పెట్టడానికి మాత్రం నేను ట్రై చేస్తూ ఉంటాను. మాది హైదరాబాద్, మా నాన్న వాళ్ళది తెనాలి. మా నాన్నకి 4 సంవత్సరాలు వయసున్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయారు. మా నాన్న వాళ్ళు మొత్తం 4 పిల్లలు. మా నాన్నకు 2 అక్కలు, ఒక చిన్న చెల్లుంది. సో అమ్మ అవసరం ఉంటుంది అని మా తాతగారు 2వ పెళ్లి చేసుకున్నారు. అలా మా నాన్నకి సవితమ్మ వచ్చింది. వచ్చినా కూడా అసలు సరిగ్గా చూసుకునేదే కాదంట. ఎప్పుడు కొట్టడం తిట్టడం చేసేది. సొంత పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ కూడా ఆబ్వియస్లీ ఉండదు కదా. మా నాన్నకి పెళ్ళిడొచ్చింది. ఇంకా పెళ్లి చేద్దాము అనే టైంలో రిలేటివ్స్ ద్వారా మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి జరగడం కూడా మా నాన్నమ్మ గారికి ఇష్టం లేదు. మా తాతగారే దగ్గరుండి ఈ పెళ్లి కనుక జరిగితే మా నాన్న లైఫ్ బాగుంటుంది అని పెళ్లి చేశారు. మా అమ్మ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలుసు ఆవిడ సవితి తల్లి అని. అయినా సవితత్త అయినా ఏముందిలే, అబ్బాయి మంచివాడైతే చాలు అనుకున్నారు. అబ్బాయి జాబ్ చేస్తూ హైదరాబాద్ లో ఉంటాడు కదా, వీళ్ళ అత్తగారు మామగారు తెనాల్లో ఉంటారు కదా, ఎవరి లైఫ్ వాళ్ళది అని అనుకొని పెళ్లి చేశారు. పెళ్ళైన 1 సంవత్సరం తర్వాత నేను పుట్టాను. అసలు కదా ఇక్కడి నుంచే మొదలయ్యింది. నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నకి హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో నేను అమ్మ నాన్న ఒక హ్యాపీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. మా నాన్నకి నేనంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారే మళ్ళీ పుట్టారు అని అనుకొని బాగా గారభంగా చూసుకునేవారు. నేను అడిగినవన్నీ కూడా నాకు కొనిపెట్టేవారు. నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 2002వ సంవత్సరంలో. ఒక రోజు మా అమ్మ అస్సలు నీరసంగా, ఒంట్లో ఓపిక లేకుండా ఎప్పుడు పడుకొనే ఉండేది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా మా అమ్మ అలానే ఉండేది. ఒక రోజు మమ్మల్ని చూడ్డానికి మా మామయ్య మా ఇంటికి వచ్చారు. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్. అమ్మని చూడాలని చెన్నై వచ్చారు. మా ఇంటికి వచ్చి అమ్మని అలా చూడగానే మా మామయ్య అయితే షాక్ అయ్యాడు. అసలు తను అప్పుడు ఎలా ఉందంటే చాలా బక్కగా, అసలు ఒంట్లో రక్తమే లేనట్టు అయిపోయారు. కళ్ళల్లో మాత్రమే ప్రాణం ఉన్నట్టున్నారు. తనని అలా చూసేసరికి మా మామయ్య మా అమ్మతో కొన్ని రోజులు ఇంటికి వెళ్దాం పదా అన్నారు. కానీ మా అమ్మ మాత్రం, ఇప్పుడు నేను రానులే అన్నయ్య, పిల్లకి స్కూల్ ఉంది, కావాలంటే తనకి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు హాలిడేస్ లో హైదరాబాద్కి వస్తాలే అని చెప్పారు. కావాలంటే అమ్మని ఇక్కడికి పంపించు నా దగ్గరికి అనేసరికి ఇంకా మా మామయ్యకి భయం వేసి ఆ మరుసటి రోజే మా మామయ్య చెన్నై నుంచి హైదరాబాద్కి టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వెళ్ళి ఆ తర్వాత రోజే మా అమ్మమ్మని మా దగ్గరికి పంపించారు. అమ్మమ్మ మా ఇంటికి వచ్చి మా అమ్మని అలా చూసేసరికి అమ్మమ్మకైతే వణుకు పుట్టిపోయింది. ఏమైంది నీకు, ఇలా ఉన్నావేంటి అని అమ్మని అడిగితే, ఏమో అమ్మ 2 నెలల నుంచి ఇలా అయిపోయాను, అసలు ఏమవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అని ఇలా చెప్పింది. మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసరికి మా నాన్న అప్పుడే జాబ్కి వెళ్ళిపోయారు. రాత్రికి ఇంటికి వచ్చేసరికి ఇంకా మా అమ్మమ్మ మా నాన్నని అడిగింది, ఏమైంది బాబు, అమ్మాయి ఎందుకు ఇలా అయిపోతుంది, కనీసం అమ్మాయిని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లలేదా నువ్వు, అసలు అమ్మాయి ఎలా అయిపోయిందో చూసావా, ఒంట్లో ప్రాణం లేని మనిషి ఎలా ఉంటుంది అలా ఉంది, కనీసం నువ్వు పట్టించుకోను కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు అని ఇలా అడిగారు. దానికి మా నాన్న ఏం చెప్పారంటే, ఏమో అండి నాకైతే బానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా అని తినేసి పడుకున్నారంట. మా నాన్న అలా సమాధానం చెప్పడంతో ఇంకా మా అమ్మమ్మకి ఏమనాలో కూడా అర్థం కాలేదు. నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఒక 1 మంత్ మాతో పాటే ఇక్కడే ఉండమ్మమ్మ అనేసరికి మాతో పాటే 1 మంత్ చెన్నైలో ఉంది. అండ్ ఇంతలోనే మా నాన్నకి వర్క్ ఉందని ఢిల్లీ వెళ్లారు. ఆ నెలలోనే అమావాస్య వచ్చింది. ఆ రోజు మా అమ్మ పడుకోవడమే సరిపోయింది. తినమంటే అస్సలు తినేది కాదు, బాగా ఏడ్చేది.
అర్ధరాత్రి అయితే చాలు జుట్టు విరబోసుకొని నల్ల చీర కట్టుకొని ఫుల్గా ఏడ్చేది. మా అమ్మమ్మ అయితే ఇవన్నీ చూసి షాక్ అయిపోయింది. అసలు మా అమ్మ అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో కూడా అర్థం కాలేదు. మా నాన్న అయితే ఢిల్లీ నుంచి వచ్చేసారు, కానీ జరిగిందంతా చెప్తే నమ్ముతారో నమ్మరు అని మా అమ్మమ్మ ఇవేవి చెప్పకుండా అమ్మాయిని ఒక నెల రోజుల పాటు నాతో పాటు హైదరాబాద్ తీసుకొని వెళ్తాను, తనకి ఆరోగ్యం బాగోలేదు కదా, తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు వాళ్ళకి చూపిస్తాను అని మా డాడీతో అన్నారు. దానికి నాన్న కూడా సరే అనడంతో అమ్మమ్మ ఇంకా నన్ను అమ్మని హైదరాబాద్ తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఇలా జరిగిందని మా తాతయ్యతో మా మామయ్యతో చెప్పి ముందైతే అమ్మను డాక్టర్ కి చూపించారు. అక్కడ అన్ని టెస్ట్లు చేపించారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, అంతా బానే ఉందమ్మా, ఏమవుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు అని డాక్టర్ అన్నారు. డాక్టరే అలా చెప్పేసరికి ఇంకా మా వాళ్ళకు కూడా ఎందుకు మా అమ్మ అలా అయిపోతుందో అర్థం కాలేదు. ఇంకిలా కాదు అనుకొని మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం 5 అక్కా చెల్లెళ్ళు అయితే మా అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఇలా జరుగుతుందని చెప్పేసరికి అందులో మా అమ్మమ్మ గారి అక్కకి ఒక ఉపాసకులు తెలుసు. ఆయన గవ్వలు వేసి మా అమ్మకి ఎవరో చేతబడి చేస్తున్నారు, అది కూడా ఆవిడ దగ్గర బంధువులే అనేసరికి మా అమ్మమ్మకి అర్థం కాలేదు. ఎవరు చేపిస్తున్నారు, ఇదంతా ఎందుకు చేపిస్తున్నారు అని మళ్ళీ అడిగేసరికి ఆయన ఇంకా డీప్ గా వెళ్ళి ఆవిడ పక్కనే ఉంటారు, వాళ్లే చేయిస్తున్నారు అని అనేసరికి మా అమ్మమ్మ అండ్ వాళ్ళ అక్కకి మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఇదంతా చేస్తుంది ఎవరో కాదు మా నాయనమ్మే అని, ఆవిడ మా అమ్మకే కాదు మా నాన్నకు కూడా అలాగే చేయిస్తుంది అని చెప్పారు. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరికైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన అలా చెప్పేసరికి. మరి దీనికి పరిష్కారం ఏంటి అని ఆయన అడిగితే దానికి ఆయనేమో ఆ చేతబడి చాలా ఘోరంగా చేయిస్తున్నారమ్మా, కసాయివాడు కూడా ఒక మేక నరకాలి అంటే ఆలోచిస్తాడు, కానీ ఆమె మాత్రం ఏ జాలి దయ కూడా లేకుండా అంత ఘోరంగా చేతబడి చేయిస్తుంది, దీనికైతే నేనేం చెయ్యలేను, హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి అని చెప్పారంట. అండ్ ఇంకా ఆయన ఏం చెప్పారంటే దీనికి పరిష్కారం చేసే వాళ్ళు వేరేగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారంట. అంతేకాదు మీ అమ్మాయికి దైవ బలం ఉంది కాబట్టే ఆవిడ ఇంకా బతికుంది అని చెప్పారంట. ఆ మాటలకు మా అమ్మమ్మ అయితే బాగా ఏడ్చేసింది. ఇంటికొచ్చి తాతయ్య అండ్ మామయ్యకి ఇలా చెప్పారు అని చెప్పింది. మా మామయ్య ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఒకళ్ళు ఇలాంటి తాంత్రికులు ఉన్నారు అని తెలిసి వాళ్ళ దగ్గరకు వెళ్తే అక్కడి వాళ్ళు కూడా చాలా దారుణంగా చేతబడి చేస్తున్నారు, అంతేకాదు దీనికి సహకరిస్తుందే మా నాన్న అని చెప్పేసరికి ఇంకా మా మామయ్యకి ఏమీ అర్థం కాలేదు. మీరు చెప్పేది ఏంటండి, దీనికి మా బావగారు సహకరించడం ఏంటి అని అడిగాడంట. దానికి ఆయన మీ చెల్లి అత్త ముందు మీ బావగారిని వశం చేసుకుంది, ఆయన్ని పూర్తిగా ఆవిడ చేతిలో పెట్టుకుంది, ఆవిడ ఏం చెప్తే ఆయన అదే చేస్తాడు, ఆ రకంగా చేతబడి చేసి ఆవిడ చెప్పు చేతల్లో పెట్టుకుంది అని ఆయన ఇలా చెప్పేసరికి మా మామయ్య అయితే నమ్మలేదు. అప్పుడు ఆ తాంత్రికుడు నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా, సరే నువ్వు ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు చెన్నై వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మంచం కిందే ఒక నిమ్మకాయ ఉంటుంది అండ్ మీ చెల్లి ఒక చీర ఒక జాకెట్ కూడా కనిపించదు అని ఆయన ఇలా చెప్పేసరికి వెంటనే మా మామయ్య ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర డూప్లికేట్ కీ ఉంటే తీసుకున్నారు. ఆ కీస్ తీసుకొని మా మామయ్యను వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని చెన్నై వెళ్లారు. దేవుడి దయ వల్ల మా నాన్న అప్పటికే ఆఫీస్ కి వెళ్ళిపోయారు. సో ఇంట్లో ఎవ్వరు లేకపోవడం వల్ల మా మామయ్యకి తన పని ఈజీ అయిపోయింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆ తాంత్రికుడు ఎక్కడైతే చెప్పారో అక్కడ చూసేసరికి సేమ్ అదే ప్లేస్ లో నిమ్మకాయ మంచం కింద, అలాగే మా అమ్మ చీరల్లో కొన్ని కూడా కనిపించట్లేదంట. అదంతా చూసేసరికి ఇంకా మా మామయ్యకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏం చేయాలో చెప్పండి స్వామి అని అడిగితే ఆయన మా అమ్మ కట్టుకునే చీర అండ్ మా నాన్న బట్టలు తీసుకొని రమ్మన్నారు. సరే అని మా అమ్మమ్మ మా మామయ్య మళ్ళీ నన్ను అమ్మని తీసుకొని చెన్నైకి వచ్చారు. మా అమ్మ చీర ఒకటి మా నాన్న బట్టలు వాళ్ళు తీసుకొని వెళ్లారు, మేము అక్కడే ఉన్నాము. ఆ బట్టల్ని తీసుకెళ్లి ఆ తాంత్రికుడికి ఇచ్చారంట. ఆయనేమో ఈ పూజని అమావాస్య రోజే చేయాలి, చాలా కష్టమైన పనది, చాలా ఘోరంగా చేశారు, అంతేకాదు అమ్మాయి ఒంట్లో ఒక ఆత్మ కూడా ఉంది, ఆ చేతబడిని తొలగించడం చాలా కష్టమైన పనే, కానీ మనం ట్రై చేద్దాము అని చెప్పి అలాగే అమావాస్య రోజు రాత్రి అక్కడ పూజ చేశారంట. అక్కడికి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్లారు.
ఆ పూజ అసలు ఎలా చేశారో మా మామయ్య అయితే నాకు క్లారిటీగా చెప్పలేదు. ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజే మా అమ్మ కలలో ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తూ కనబడి నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా ఇక్కడ ఉండను అని చెప్పిందంట. ఆ రోజు నుంచి ఇంకా మా అమ్మ నాన్న ఇద్దరు కూడా సడన్ గా మారిపోయారు. ఇంతకు ముందులా వాళ్ళిద్దరూ బాగున్నారు. అంతకు ముందు ఏంటంటే మా నాన్నకి కూడా అలా చేతబడి చేయించేసరికి మా నాన్నకి నా మీద మా అమ్మ మీద ప్రేమ పోయింది. ఎలా అంటే అసలు మేమంటేనే ఇష్టం ఉండేది కాదు. మమ్మల్ని ఇద్దరిని కూడా ఒక చీడ పురుగుల్లా చూసేవాళ్ళు మా నాన్న. కానీ ఇప్పుడు ఆ తాంత్రికుడి దయ వల్ల అంతా బాగానే ఉంది అని మా అమ్మమ్మ, మా మామయ్య, తాతయ్య మేమందరం అనుకున్నాము. కానీ ఎప్పుడైతే మా నాన్నకి చెన్నై నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యిందో అప్పుడే అసలైన స్టోరీ మొదలయ్యింది. మా నాన్నకి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేమందరం కూడా విజయవాడ షిఫ్ట్ అయ్యాము. విజయవాడకి తెనాలికి కూడా దగ్గరే. అండ్ మా నాయనమ్మకి మేము ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళయ్యాము. ఇంకా దొరికిందే అదును అనుకొని మా నాయనమ్మ ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి వచ్చేది. ఒకవేళ ఆవిడ రాకపోయినా సరే మా నాన్న చేతనైనా ఒక నిమ్మకాయని మా మంచం కింద పెట్టించేది. సేమ్ స్టోరీ మేము చెన్నైలో ఉన్నప్పుడు ఎలా అయితే జరిగాయో మళ్ళీ అవే జరుగుతున్నాయి. మా అమ్మకైతే ఈసారి సివియర్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. ఆవిడ టార్గెట్ ఏంటంటే మా అమ్మని చంపేయడం లేదా మా నాన్నని మా దగ్గర నుంచి దూరం చేయడం. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే మాకు చాలా భయం వేసేది. ఎందుకంటే మేము తినే ఫుడ్ లో కూడా మాకు తెలియకుండా కలిపి పెట్టేదంట. అండ్ నాకు చదువు రాకూడదని, మా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోవాలని అన్ని విధాలుగా ట్రై చేసింది. చాలా అంటే చాలా జరిగాయి. చెన్నైలో జరిగినవైతే నాకు గుర్తులేదు. కానీ ఎప్పుడైతే మేము విజయవాడ వెళ్ళామో అప్పటి నుంచి జరిగినవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. అసలు మా జీవితంలో ఏమేం జరిగింది అంటే ఆవిడ చేసిన దానికి మేమైతే చాలా సఫర్ అయ్యాము. అండ్ మా నాన్న ఏంటంటే ఆఫీస్కి వెళ్తున్నానని మాతో చెప్పి తెనాలి వెళ్ళిపోయి మా నాన్నమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. ఈ విషయం మా అమ్మకి ఎలా తెలిసిందంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా తెలిసింది. అది విని మా అమ్మ అయితే అసలు షాక్ అయిపోయింది. అసలు నాన్న మాకు తెలియకుండా ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నని అడిగింది. దానికి మా నాన్నేమో నా ఇష్టం, మా అమ్మ దగ్గరికి నేను వెళ్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నారు. ఇక్కడ మా అమ్మకి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఆఫీస్ కని చెప్పి అలా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే, అందులోనూ ఆవిడ మళ్ళీ ఏమైనా చేయిస్తుందేమో అని మా భయం. అమావాస్య వస్తే చాలు మా నాన్న నన్ను అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు, చాలా ఘోరంగా మాట్లాడేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే మమ్మల్ని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమ్మనే వాళ్ళు. అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి. ఒక పక్కేమో అమ్మ హెల్త్ బాగుండేది కాదు, ఇంకో పక్కేమో నాన్న మాతో సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. చెప్పాలంటే టార్చర్. నాకు అలా 13 years ఉన్నప్పుడు నేను మెచ్యూర్ అయ్యాను. నాన్న తాతయ్యని, నానమ్మని, ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళని అందరినీ ఫంక్షన్ కి పిలిచారు. ఆ రోజు అంతా బాగానే ఉంది అనుకున్నాము. నా ఫంక్షన్ అవ్వడం వల్ల ఆ రోజు మేమందరం కూడా బిజీగా ఉన్నాము. ఆ టైంలోనే మా అమ్మమ్మ ఎందుకో సడన్ గా తులసి మొక్క చెట్టును చూసింది. ఆ తులసి మొక్క మీద పసుపు కుంకుమ పోసారు. అది మా అమ్మమ్మ చూసి అసలు ఇలా ఎవరు వేశారు దీని మీద, అదే కాక మార్నింగ్ వరకు పచ్చగా ఉన్న తులసి మొక్క నా ఫంక్షన్ టైం కల్లా వాడిపోయింది. ఇంకా మా అమ్మమ్మకి అనుమానం వచ్చింది. మా అమ్మని అడిగింది, నువ్వేమైనా తులసి మొక్క మీద పసుపు కుంకుమ పోసావా అని అడిగితే నేను పోయలేదు అని చెప్పారు. అండ్ ఫంక్షన్ టైం అయిపోతుంది అనుకొని తర్వాత చూద్దాంలే అనుకున్నారు. నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత పూజ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కూడా దేవుడు ముందు పసుపు కుంకుమ చల్లున్నాయి. అది చూసిన మా అమ్మకి అండ్ మా అమ్మమ్మకి డౌట్ వచ్చి ఇదంతా మా నాయనమ్మే చేసిందని ఫిక్స్ అయ్యారు. ఇంకా వెంటనే పని మనిషిని పిలిచి ముట్టుకోకుండా అంతా క్లీన్ చేయించారు. అండ్ ఆ తులసి చెట్టుకు కూడా ఒక్క ఆకు కూడా లేకుండా నిద్రపోయింది. అమ్మమ్మకి భయం వేసింది. తులసి చెట్టు ఏంటి ఉన్నట్టుండి ఇలా అయిపోయింది, ఇలా జరిగితే ఇంటికి అశుభం అని ఆ రోజు అమ్మమ్మ ఇద్దరు కూడా రాత్రంతా నిద్రపోలేదు. నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో అని భయపడ్డారు ఇద్దరు కూడా. కానీ మా నాయనమ్మ మాత్రం మా నాన్న చుట్టూని తిరుగుతూ ఉండేది. మా నాన్న కుడి చేతిని ఎప్పుడూ పట్టుకొని ఒక మసాజ్ లాగా చేస్తూ ఉండేది. మా నాన్నకి తలకి ఆయిల్ కూడా పెట్టేది. ఇవన్నీ మా అమ్మ చూసి ఫుల్గా మా నాయనమ్మని తిట్టింది. నా మొగుడికి నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, నేనున్నాను కదా అని అంది. దానికి మా నాన్నేమో మా అమ్మని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అని అన్నారంట. ఇంకా మా అమ్మకి బాగా కోపం వచ్చి ఆపు
ఆపుకోలేక కోపంలో అది నీకు నాకు చేతబడి అండ్ వశీకరణ చేయిస్తుంది అని చెప్పేసింది. దాంతో మా నాన్న నీకు పిచ్చి బట్టి మా అమ్మని ఇంత మాట అంటావా అని కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే ఉన్న మా నాయనమ్మ కూడా నటించడం మొదలు పెట్టింది, నన్ను ఇంత మాట అంటావా అని. ఇంకంతే ఆ మాటకి మా నాన్న కరిగిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఆవిడని మా తాతగారిని తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 3 days వరకు కూడా మా దగ్గరికి రాలేదు. మా నాన్న మా నాయనమ్మ వాళ్ళతోనే తెనాల్లోనే ఉన్నారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంత జరుగుతున్నా సరే మా తాత అయితే ఒక్క మాట కూడా అనలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఇంకా 4వ రోజు మా నాన్న మా ఇంటికి వచ్చారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు. అమ్మమ్మ మాతోనే ఉన్నారు. నాన్నలా ఇల్లు వదిలి వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ రోజు మా అమ్మ స్నానం చేద్దామని తన బట్టలు చూసుకుంటూ ఉంది. ఇంతలో ఒక నల్లటి జాకెట్, అది చాలా పెద్ద సైజు XXL ఉంది. ఆ జాకెట్ చూసి అది మా అమ్మ బట్టల్లో ఎలా వచ్చిందో తనకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆ సైజ్ మా అమ్మదైతే కాదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ జాకెట్ ని మా నాయనమ్మే పెట్టేసి వెళ్ళింది అని. అండ్ మా నాన్న కూడా ఎప్పుడు మా ఇంట్లో నిమ్మకాయలు పెట్టేవాళ్ళో మాకు అర్థమయ్యేది కాదు. మంచం కింద ప్రతి నెల కూడా ఒక 2 నిమ్మకాయలు ఉండేవి. ఇంకా మా అమ్మకి కోపం వచ్చి మా నాన్నని తిట్టేసింది, నువ్వు ఈ నిమ్మకాయల్ని తీసుకొచ్చి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అని. దానికి మా నాన్నేమో రివర్స్ అయ్యి నువ్వు పెట్టి నన్నంటావా అని అనేవాళ్ళంట. ఇంకొక రోజు మా అమ్మ అటక సర్దుతుంటే ఆ అటక మీద ఒక నిమ్మకాయ, మా అమ్మ కట్టుకునే ఒక చీర, జాకెట్ ఉన్నాయి. ఇంకివన్నీ కూడా మా అమ్మ సహించలేక మళ్ళీ మా మామయ్య వాళ్ళని పిలిచి ఇలా ఇలా జరుగుతుందని చూపించింది. మా మామయ్య మళ్ళీ ఆ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందని చెప్తే ఆయనేమో ఇవన్నీ ఆ ముసలావిడే నీ చెల్లిని చంపడానికి చేసింది, ఇవన్నీ కూడా చేతబడి వస్తువులు, ఆవిడ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది, చాలా కష్టం మీ బావగారిని ఆవిడ దగ్గర నుంచి కాపాడడం, అండ్ నీ చెల్లిని కూడా అన్ని రకాలుగా చంపాలని చూస్తుంది, ఏదైనా జరగచ్చు అని చెప్పారంట. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం లేదా అండి అని అడిగితే సొల్యూషన్ చాలా కష్టం, కానీ కొన్ని తాయెత్తుల్ని అండ్ కొన్ని రక్షగా ఇస్తాను అని అన్నారంట. ఇంకా ఏం చేసేది లేక మా మామయ్య కూడా అవే తీసుకొచ్చి అమావాస్య రోజు ఆయన చెప్పినట్టే చేశారు. అంటే మాకు తాయెత్తులు కట్టడం, ఇంటికి రక్షలా కట్టడం, ఇవన్నీ ఆ కట్టినప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది కానీ బట్ మళ్ళీ మొదటికే వచ్చింది. ఇంకా మా అమ్మ హెల్త్ అయితే ఫుల్ గా పాడైపోయింది. 38 kgs ఉండేది, అలాంటిది 28 kgs వరకు వచ్చేసింది. బ్లడ్ కూడా లేదు, బతకదేమో అన్న సిచ్యువేషన్ లోకి వచ్చేసింది. ఇదంతా ఇలా ఉంటే నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు చనిపోయారు. మా అమ్మమ్మ చనిపోయారన్న విషయం కూడా నాకు చెప్పలేదు, నేను ఎక్కడ భయపడతానో అని. ఎందుకంటే మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని. ఆ టైంలో నాకైతే చెప్పలేదు. అసలు ఏం జరిగిందంటే నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడే హాలిడేస్ వచ్చినాయి అని నేను అమ్మ ఇద్దరం కూడా హైదరాబాద్ కి వెళ్ళాము. అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి. ఆ టైంలోనే మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేనేమో మా కజిన్స్ తో ఆ రోజు డాబా పైన ఆడుకుంటూ ఉన్నాను. ఎందుకో ఏమో తెలియదు గాని సడన్ గా ఒక కోయదొరొచ్చి ఆయన మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఇక్కడ ఒక కూనకి గండం ఉంది అని మా ఇంటి ముందు నిలబడి పెద్ద పెద్దగా అరుస్తూ చెప్తున్నారు. అది విన్న మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా ఆ కోయదొరని ఇంట్లోకి పిలిచి ఆయన్ని కూర్చోబెట్టి మీకెలా తెలుసు ఇవన్నీ అని అడిగితే మాకు పవర్స్ ఉన్నాయమ్మా, చూస్తే మొత్తం చెప్పేయగలిగే శక్తి మాకుందమ్మా అన్నారంట. అండ్ ఇంకా ఆయన మొత్తం చెప్పారు. ఇంకో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే మీరు ఒకవేళ గనక విజయవాడ వెళ్తే ఈ అమ్మాయికి వీళ్ళ హస్బెండ్ అండ్ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేతబడి చేసిన ఒక రెడ్ పట్ట, అంటే ఫ్రంట్ డోర్ మ్యాట్ ని గుమ్మం ముందే పెట్టారు. ఆ పెట్టింది ఎవరో కూడా కాదు, వీళ్ళ హస్బెండే. ఆ పట్టా గాని ఆమె తొక్కినా లేక దాని మీద నుంచి దాటినా ఈవిడికి మరణం తప్పదు అని అన్నారు. అది వినగానే మా ఫ్యామిలీ వాళ్ళందరికీ గుండె ఆగినంత పని అయ్యింది. మరి దానికి సొల్యూషన్ చెప్పమంటే ఆ కోయదొరేమో ఆ డోర్ మ్యాట్ ని తొక్కకుండా ఎవరైనా తీసేసి నదిలో పడేయాలి, అండ్ ఎవరైతే దాన్ని ముట్టుకొని నదిలో పడేస్తారో వాళ్ళు స్నానం చేయాలి అని చెప్పారు. ఇంకా వెంటనే మా మామయ్య, నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, తాతయ్య అండ్ మా చిన్నమ్మమ్మ, మా తాతయ్య అండ్ కజిన్ అన్నయ్య వాళ్ళు అందరం కూడా 2 కార్లలో సాయంత్రం కల్లా విజయవాడకైతే వచ్చేసాము. మా ఇంటికి వచ్చి చూడగానే షాక్ అయిపోయాము. ఆ కోయదొర చెప్పినట్టే ఆ రెడ్ కలర్ మ్యాట్
అక్కడే గుమ్మం ఎదురుగా ఉంది. ఆ టైంకి మా నాన్నేమో ఇంట్లో లేరు. ఇంకా మా మామయ్య, మా కజిన్ అన్నయ్య వాళ్ళు ఆ రెడ్ కలర్ మ్యాట్ ని పట్టుకొని దాన్ని అక్కడి నుంచి తీసేసి వాళ్ళందరూ కూడా ఒక కార్ లో వెళ్లి ఎక్కడో చెరువులో వేసొచ్చారు. ఇంకా మేమందరం కూడా ఇంటికి వచ్చిన తర్వాత తలస్నానం చేశాము. ఆ రోజు మా అమ్మ అయితే నిజంగా బతికిపోయింది, లేదంటే ఇప్పటికి తలుచుకున్నా భయం అవుతుంది. ఆ కోయదొర కనుక చెప్పకపోయి ఉంటే, మాకు తెలియకుండా దాన్ని తొక్కి లేకపోతే దాటుంటే మా అమ్మ ఏమైపోయేదో అని ఆ రోజు రాత్రే మా నాన్న ఇంటికి వచ్చేసరికి మమ్మల్ని అందరినీ అక్కడ చూసి షాక్ అయ్యారు. మా అమ్మకు కూడా ఏమీ కాలేదని అలాగే చూస్తూ ఉన్నారు. ఇంకా మా నాన్నకి మొత్తం విషయం అంతా అర్థమైపోయింది అనుకుంటాను. అసలు మాతో ఎవ్వరితో కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళి పడుకున్నారు. ఇంత జరిగిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఊరుకుంటారా? ఆ మరుసటి రోజు పొద్దున్నే అందరం కూడా తెనాలి వెళ్ళి మా నాయనమ్మకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి పని చేసినా, మా అమ్మాయికి ఏమైనా అయినా నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అండ్ మా నాన్నకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏమంటే వెంటనే విజయవాడ నుంచి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని రాలేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని మా నాన్నకి 1 సంవత్సరం టైం ఇచ్చారు. అండ్ మా పెద్ద మామయ్య కూడా పోలీసు, ఆయన చేత కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి నేను 10th లో ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అక్కడికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళకి ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లును కూడా కొన్నాము. అంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంలో మళ్ళీ మొదలయ్యింది. మా అమ్మ ఆరోగ్యం అయితే పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు నిద్రపోయేది కాదు, తినేది కాదు. ఇంకిలా లాభం లేదు అనుకొని ఎలాగలా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఒక పూజారిని కలిసాము. మా అమ్మని ఆ పూజారి గారింటికి తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మా అమ్మ, నేను రాను, నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోదామని గట్టిగా అరుస్తుంది. నేను కూడా మా అమ్మ వాళ్ళతో పాటే వెళ్ళాను అక్కడికి. ఆ పరిస్థితుల్లో మా అమ్మని చూడగానే నాకైతే మతి పోయినట్టయిపోయింది. ఇంకా పూజారి గారి ముందు మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన మమ్మల్ని చూడగానే వెళ్ళిపోతావా వెళ్ళవా అని అడిగారు. మమ్మొంట్లో ఉన్న దయ్యమేమో నేను వెళ్ళను, తినతోనే ఉంటాను, తినని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని ఇలా అంటుంది. లిటరల్లీ కూడా ఆ పూజారి గారికి ఫస్ట్ డే మేము వెళ్ళిన మొదటి రోజు ఆ ఆత్మని మమ్మలో నుంచి బయటికి తీయడానికైతే అస్సలు అవ్వలేదు. మళ్ళీ 5వ రోజు వెళ్ళాం అక్కడికి. చాలా కష్టపడి మా అమ్మ బాడీలో నుంచి ఉన్న ఆత్మనైతే ఎలాగలా బయటికి తీసేసి ఆ ఆత్మనైతే పంపించేశారు. దాన్ని తీసేసిన తర్వాత ఆ గురువు గారు మా అమ్మమ్మ, తాతయ్య అండ్ మా ఫ్యామిలీ వాళ్ళతో ఏం చెప్పారంటే, ఆ ఆత్మ ఏదైతే ఉందో అది మా అమ్మ ఒంట్లో నుంచి మొత్తం రక్తాన్ని తీసేసుకుంది, ఇంకా తన బాడీనే మొత్తం ఆవహించేసుకుంది అని చెప్పారు. అండ్ అసలు విషయం ఆయన ఏం చెప్పారంటే, ఇదంతా కూడా మేము చెన్నైలో ఉన్నప్పుడు మా అమ్మ మంగళసూత్రంకి మా నాయనమ్మ ఒక తాయెత్తుని కట్టిందంట. చేతబడి చేసిన తాయెత్తది. ఈ విషయం మాకు ఇప్పటి వరకు తెలియలేదు ఇలా చేసిందని. ఆ ఆత్మని పంపించిన తర్వాత ఆ పూజారి గారే వెంటనే ఆ తాయెత్తుని తీసేశారు. ఆ తాయెత్తు ఎందుకంటే ఆ ఆత్మ ఈజీగా మా అమ్మ బాడీలోకి రావడానికి, ఇంకా ఆ బాడీలోనే ఉండిపోయి మా అమ్మని తనతో పాటు తీసుకువెళ్ళిపోవడానికంట, ఇంకా మా అమ్మ వాళ్ళ కాపురం కూడా నాశనం అవ్వడానికంట ఆ తాయెత్తుని తీసేసిన తర్వాత మా అమ్మ అయితే చాలా స్పీడ్గా రికవరీ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నాన్న హెల్త్ మాత్రం ఫుల్ నాశనం అయిపోయింది. ఆవిడ పెట్టిన నల్ల మందులకి మా నాన్న లివర్ అయితే పాడైపోయింది. మా నాన్నకు అసలు డ్రింక్ హ్యాబిటే లేదు. మా నాన్న హెల్త్ ఇలా అయిపోయింది అని తెలిసిన తర్వాత నానమ్మ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మా నాన్నని చూడడానికి రాలేదు. ఇంకా మా నాన్న అవసరం అయితే వాళ్ళకి అయిపోయింది కదా, మనీ లేవు, అవసరం తీరిపోయింది, ఇంకా చాలా వర్స్ట్ పొజిషన్ లోకి వచ్చేసారు నాన్న. ఇంత జరుగుతున్నా కూడా మా నాన్నగారి బిహేవియర్ లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. ఆ నిమ్మకాయల్ని మా ఇంట్లో పడేయడం, అమ్మ జాకెట్ ని తీసుకెళ్లడం, ఆఫీస్ పని మీద చెన్నై ఆర్ ఢిల్లీ వెళ్తున్నానని మాతో అబద్ధం చెప్పి తెనాలి వెళ్ళడం, ఇలాంటివి చేసేవాళ్ళు. మళ్ళీ అవే సేమ్ ప్రయోగాలు. బట్ ఈసారి మా అమ్మకైతే ఏమీ కాలేదు. ఆ పూజారి గారైతే మంత్రించిన తాయెత్తును ఒకటి ఇచ్చారు అండ్ అమ్మవారి మంత్రం కూడా చెప్పారు, అదే చదువుకుంటూ ఉండమని. అండ్ మా ఇంటి గుమ్మానికి కూడా ఒక నిమ్మకాయ కట్టమని ఇచ్చారు. మా అమ్మ అలాగే చేస్తూ ఉండేది కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఏం లేదు. కానీ మా నాన్న మాత్రం అసలు మా ఇంటి లోపలికే రాలేకపోయారు. మా అమ్మను పిలిచి ఈ గుమ్మానికి ఉన్న నిమ్మకాయని తీసేయమన్నారు. లేదు, నేనైతే తీయను, మీరే ఇంట్లోకి రండి అని చెప్పింది. నేను రాను, నా బాడీ మొత్తం మంటలుగా ఉన్నాయి అని అన్నారంట. ఆ నిమ్మకాయని నువ్వు తీస్తావా తీయవా అని ఇలా అడుగుతుండేసరికి అక్కడే ఉన్న మామయ్య ఇదంతా చూస్తున్నారు. ఇంకా ఇలా కాదు అనుకొని మా మామయ్య వెళ్ళి మా నాన్న చేతిని పట్టుకొని గట్టిగా లాక్కుంటూ ఇంట్లోపలికి తీసుకొచ్చారు.
ఎప్పుడైతే మా నాన్న ఇంట్లోకి అడుగు పెట్టారో ఇంకా పెద్దగా ఏడ్చారు. తన బాడీ మొత్తం ఫుల్ మంటలు పుడుతున్నాయని ఆ పూజారి గారికి ఇదంతా చెప్తే ఆయనేమో ఏదో వాటర్ ఇచ్చి మా నాన్న స్నానం చేసేటప్పుడు ఆ వాటర్ లో కలపమని చెప్పారు. అలాగే చేసాము. డాడీ స్నానం చేసి వచ్చిన తర్వాత హ్యాపీగా వన్ డే పడుకున్నారు. ఆ మరుసటి రోజే మా నాన్న నిద్ర లేచి నాకు హ్యాపీగా ఉంది, పాజిటివ్ గా ఉంది అని ఇలా అన్నారు. మా మావయ్య మళ్ళీ ఆ పూజారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగింది రాత్రి అని చెప్తే అబ్బాయి బాడీలో కూడా ఆత్మ ఉంది, కానీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు మనమేం చెయ్యలేము అని చెప్పారంట. ఆ పూజారి గారైతే చాలా కష్టపడ్డారు మా నాన్న ఒంట్లో నుంచి ఆత్మను తీసేయడానికి, కానీ అవ్వలేదు. అసలు ఏం జరిగిందంటే మా అమ్మకి జరగాల్సినవన్నీ కూడా మా నాన్నకే రివర్స్ కొట్టాయి. ఇంకా చేసేదేం లేక మేము కూడా ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందిలే అనుకున్నాము. అప్పటి నుంచి కూడా నాకు మా అమ్మకి నరకం స్టార్ట్ అయ్యింది. మా నాన్న హెల్త్ ఇష్యూ ఏమో గాని టార్చర్ చూపించేవారు. మా ఇద్దరిని కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు కూడా. అసలు నేనంటేనే మా నాన్న అసహ్యపడేలా ఆ సిచ్యువేషన్ కి అయితే వచ్చేసారు. ఎప్పుడూ కూడా మా ఇంట్లో గొడవలే. మా నాన్నకి జాబ్ కూడా పోయింది. మా దగ్గర ఉన్న డబ్బులు కూడా మా నాన్న హెల్త్ కే అయిపోతున్నాయి. గొడవలు, చికాకులు, బాబోయ్ నరకం అయితే చూసాను నేను. ఎంతలా అంటే శనివారం ఆదివారం వచ్చినా కూడా నాకు కాలేజ్ ఉంటే బాగుండు అనుకునేదాన్ని. అలాంటి పొజిషన్ కి అయితే వచ్చేసా నేను. ఒక రోజైతే మా నాన్న నాతో ముందు మీ అమ్మ చనిపోతే నాకు అసలు ఏమీ కాదు అని అన్నారు. ఆ మాటలు అలాగే నాకు బ్రెయిన్ లో ఉండిపోయాయి. ఆ మాటలు విన్న మా అమ్మ ఒకటే అన్నారు, నేను దేవుణ్ణి నమ్మాను, అందుకే మీరెన్ని చేసినా సరే ధైర్యంతో ముందుకే వచ్చాను, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాకేం కాదు అని నాన్నతో ఇలా చెప్పేశారు. నాన్నకి లివర్ పాడైపోయింది అని చెప్పాను కదా, ఆ తర్వాత మా నాన్నకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అయ్యింది. అయినా సరే లాభం లేకపోయింది. ఇన్ఫెక్షన్ వచ్చి నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లోనే మా నాన్న చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారనే మాట విన్న తర్వాత నాకైతే ఏడుపు రాలేదు. ఎందుకంటే ఆయన నా మీద చూపించిన ద్వేషం అలాంటిది. మాకు తెలుసు ఆయన తప్పేం లేదు అని, కానీ మేము ఎన్నోసార్లు చెప్పాము నాయనమ్మ ఇలా చేపిస్తుంది అని. మా నాన్న అవి నమ్మకపోయేసరికి నాన్న మొత్తం కూడా మా నాయనమ్మ మాటలే విని మా లైఫ్ నైతే సర్వనాశనం చేశారు. నాకు మా అమ్మకి ఆయన చేసిన ప్రాబ్లమ్స్ అన్న మాటలు అలాంటివి. అందుకే నాకు ఆ రోజు ఏడుపు రాలేదు, నేను ఏడవలేదు కూడా. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో మా అమ్మ మా నాన్న సైడ్ వాళ్లతో సంబంధాలన్నీ తెంచేసుకుంది. నా పెళ్లికి కూడా వాళ్ళని పిలవలేదు. మా నాన్నమ్మ ఎక్కడ నా లైఫ్ ని నాశనం చేస్తుందో అని మా అమ్మ భయపడింది. ఇంకా మా నాన్నమ్మ గారు బతికే ఉన్నారు, తాతగారు మాత్రం చనిపోయారు. మా నాన్నమ్మ ఇప్పుడు సింగిల్ గానే ఉంటుంది. కూతుర్లు ఇప్పుడు ఆస్తి కోసం గొడవ పడుతున్నారు అని విన్నాను. కర్మ హిట్స్ బ్యాక్ అంటారు కదా, బట్ మా సవితి నానమ్మ విషయంలో అలా జరగలేదు. ఆ రోజు కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక సంతోషంగా ఉన్న ఫ్యామిలీనే నాశనం చేసింది ఆవిడ స్వార్థం కోసం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చెయ్యడు. మా అమ్మ ఇప్పుడు బ్రతికి ఉందంటే అంతా దేవుడు దయే. మా అమ్మకి ఆ దేవుడి మీద ఉన్న నమ్మకం, కానీ మా నాన్నని మాత్రం కాపాడలేకపోయాము అని బాధగా ఉంటుంది. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే చెప్పారు, మనం నాన్నని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాము, దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మా నాన్న చనిపోయిన తర్వాత మా నాయనమ్మ మా చిన్నత్త చేత, అంటే మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి చేత ఒక చీర, కొన్ని ఫుడ్ ఐటమ్స్ మా ఇంటికి పంపించారు. మా నాన్న బతికున్నప్పుడు మా మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు అనుకున్నాము. అవి చూసిన మా అమ్మమ్మకి ఇంకా డౌట్ వచ్చి అవెవ్వరూ కూడా ముట్టుకోవద్దు అని చెప్పింది. మేమెవ్వరం కూడా వాటిని టచ్ కూడా చేయలేదు. మేము మా నైబర్స్ కి ఇచ్చేద్దాం అనుకున్నాము. కానీ విచిత్రం ఏంటంటే ఆ టైంలో ఎవ్వరూ కూడా వాటిని తీసుకోలేదు. ఇంకా చేసేదేం లేక మా అమ్మమ్మనే వాటిని చేత్తో ముట్టుకొని పడేశారు. అంతే. ఆ తర్వాత కరెక్ట్ గా ఒక 2 వీక్స్ తర్వాత మా అమ్మమ్మ సడన్ గా చనిపోయారు. ఇప్పటికీ షాక్ అసలు మా అమ్మమ్మ ఎలా చనిపోయారు. మా అమ్మమ్మ వయసు 72 సంవత్సరాలైనా చాలా హెల్దీగా ఉంటారు. కానీ మాకు కూడా తెలియకుండా సడన్ గా అలా జరిగిపోయింది. మా నాయనమ్మ వల్లే మా ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మేము బెటర్ గా ఉన్నామంటే అంతా ఆ దేవుడి దయే. ఆ దేవుడే కనుక లేకపోతే ఈ పాటికి నేను అమ్మ ఏమైపోయి ఉండేవాళ్ళమో. నాకు చిన్నప్పుడు మా నాయనమ్మ గురించి అంతగా తెలియదు, కానీ 14 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఇంకంతా తెలుస్తూ ఉంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని. ఎందుకంటే ఆ టైంలో మా ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ నా కళ్ళారా నేను చూసేదాన్ని కాబట్టి నాకు తెలిసాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కనుక మన చుట్టూ గాని మన కుటుంబంలో గాని ఉంటే వీలైనంత వరకు వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అదే మనకి మంచిది.
వాళ్ళు చేసే పాపాలకి ఆ దేవుడే ఏదో ఒక రోజు వాళ్ళకి శిక్షిస్తాడు. నేను పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళమ్మే పుట్టిందని నన్ను ఎంతో ప్రేమగా గారాబంగా చూసుకున్న మా నాన్న, మా నాయనమ్మ చేసిన చేతబడి వల్ల నాకు దూరం అయ్యారు. అలాగే నేను కూడా తండ్రి ప్రేమకు దూరం అయ్యాను. మా నాన్న బతికున్నప్పుడు కూడా నాకైతే మా నాన్న ప్రేమ దక్కలేదు. తండ్రి ఉన్నా సరే లేనట్టే గడిపాము. అంతా మా నాయనమ్మ పుణ్యమా అని చివరికి మా నాన్ననే మా నుంచి దూరం చేసేసింది. ఇవి మా లైఫ్ లో మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్. సో అదండి, చేతబడి చేస్తే ఎంత దారుణంగా చేస్తారంటే ఒక మనిషి ప్రాణం పోయేదాకా వదిలిపెట్టరు. ఇదంతా వాళ్ళ నాయనమ్మ దేనికి ఆశించి చేశారో మనకైతే ఈ వీడియోలో కొంచెం క్లారిటీగా చెప్పలేదు. కానీ మేబీ ఇది విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తన కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఆమె ఆయన మీద చేతబడి చేపిస్తూనే ఉంది. కుటుంబం గనక ఉంటే ఈయనకి ఎక్కడ దూరం అయిపోతాడో, మాట వినడు, డబ్బులు ఇవ్వడు అనే ఉద్దేశంతో వాళ్ళ భార్యని కూడా చంపడానికి చూసిందేమో అని నేను అనుకుంటున్నాను. అసలు ఎంత టాలెంట్గా ఆమె కోడలి మంగళసూత్రంలో తాయెత్తు కట్టింది. ఆ గురువు గారు దాన్ని తీసేయబట్టే ఆమె ప్రాణాలు నిలిచాయి. ఈ తల్లి బిడ్డని కాపాడే ప్రయత్నంలో వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మామయ్య, తాతయ్య అందరూ కూడా వీళ్ళకి అండగా నిలబడ్డారు. కానీ చివరికి వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపోయారు. సో విన్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల గనక ఉంటే వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండండి. సో అదండి స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.